సంగారెడ్డిలోని ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో పర్యటించనున్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్. తెలంగాణకు తలమానికంగా ఉన్న ఐఐటి క్యాంపస్ను సందర్శించి విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతారు. ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ మరి కాసేపట్లో సంగారెడ్డి జిల్లాలో పర్యటించబోతున్నారు. కందిలో ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో ఆయన సందర్శించబోతున్నారు. నేను ప్రస్తుతం ఐఐటి హైదరాబాద్ ఏదైతే ఉందో హైదరాబాద్ క్యాంపస్ వద్దే ఉన్నాము. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. భారీగా ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భారీగా పోలీసులు కూడా మోహరించారు. భారీ బందోబస్తు కూడా నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 550 మంది పోలీసులతో ఇక్కడైతే కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ చేరుకుంటారు. ఉపరాష్ట్రపతితో పాటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, అలాగే కేంద్ర మంత్రి బండి సంజయ్, మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా ఈ కార్యక్రమానికి అయితే హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ తెలంగాణకే తలమానికంగా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే మొదట స్థాపించినటువంటి ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ ఇది. దీంతో ఇక్కడ ఐఐటి హైదరాబాద్ క్యాంపస్ని సందర్శించి ఆ తర్వాత క్యాంపస్లో ఉన్నటువంటి విద్యార్థులతో ఆయనే ముఖాముఖి నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఈ ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో డ్రైవర్లెస్ వెహికల్ టెక్నాలజీ కావచ్చు, అదేవిధంగా 5G సిమ్ టెక్నాలజీలో ఐఐటి హైదరాబాద్ కీలక పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో డ్రైవర్లెస్ వెహికల్ కూడా నడుస్తూ ఉన్నాయి. కానీ అధికారంగా అంటే బయటికి మాత్రం అఫీషియల్గా రాలేదు. క్యాంపస్ లోపల మాత్రం ఇప్పటికే డ్రైవర్లెస్ టెక్నాలజీతో వెహికల్ రాబోతున్నాయి. దీంతో ఆయన డ్రైవర్లెస్ టెక్నాలజీ వెహికల్ని కూడా పరిశీలించి ఆ వెహికల్లో కూడా ఎక్కి ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఆ విద్యార్థులు తయారు చేసినటువంటి ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో ఐఐటి హైదరాబాద్లో అనేకమైనటువంటి ఆవిష్కరణలు విద్యార్థులు చేస్తున్నారు. దీంతో ఆ ఆవిష్కరణలను కూడా ఆయనే పరిశీలించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా దాదాపు 2 గంటల పాటు అయితే ఇక్కడ ఉపరాష్ట్రపతి ఐఐటి హైదరాబాద్ క్యాంపస్లో ఉండబోతున్నారు. విద్యార్థులతో ముచ్చటించడం కావచ్చు, విద్యార్థులు రూపొందించినటువంటి ఆవిష్కరణలు ఏవైతే ఉన్నాయో ఆవిష్కరణలను పరిశీలించడంతో పాటు ఐఐటికి అందుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహకారాలను కూడా ఆయన వివరించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మాత్రం సంగారెడ్డి జిల్లాలో 3 అంచెల కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఉమ్మడి మెదక్.